హాయ్ ఎవరివన్, ప్రజెంట్ శివ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము మర్రిపాకలో. ఒకసారి బ్రదర్ డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో ఆ బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. అందరికి నమస్తే అన్న. మాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి. మా దగ్గర ప్యూర్ ముర్రా, గ్రేట్ ముర్రా, జాబర్బాడి గేదెలు అయితే సేల్కి అయితే ఉన్నాయండి మా దగ్గర. అలాగే మా దగ్గర ఇప్పటికి వచ్చి ఒక 5 గేదెలు ఉన్నాయండి. అంటే అన్న ఇలా లోడ్ రాకనే కొంచెం బేగ వచ్చాడు. ఇలా అంటే లోడ్ రేపు వస్తుంది, అందుకే ఇవాళ ప్రస్తుతానికి అయితే ఒక 5 గేదెలు ఉన్నాయి మన దగ్గర. ఇది హర్యానా రింగ్ అన్న. అంటే అది కొంచెం గులకంగా అది ఊడిపోయింది, వేరే రింగ్ లో పెడితే అప్పుడు ఊడిపోయింది, రైతు దగ్గర ఊడిపోయింది. ఎట్లా నిండు చూడదా? శివుడు దాన్ని కట్టగించి 20 రోజులు ఉంటది కట్టగా. ఇది నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎన్ని పాలు ఇవ్వచ్చు అన్నా? ఎన్ని పాలు ఇవ్వచ్చు? ఇది ఇదైతే మనకి 8 లీటర్ల పాలు పూసి ఇచ్చారన్న. ఇది ముందేట్లో 7 లీటర్ల పాలు అయింది. అది ముందేట్లో 7 లీటర్ల పాలు అయింది. ఇప్పుడు ఈ ఎదులో 8 లీటర్లు పూసి ఇస్తాను. నీ అన్న పాలు అవుతేనే గేదెని తోలుకెళ్ళమన్నా, లేదా మళ్ళీ మనం రిటర్న్ తీసుకుంటాం. ఇది ముందేట్లో 8 ఇచ్చిందండి. ఇది ధరలు ఎట్లున్నాయి మీ దగ్గర ఉన్న గేదెలు? మన దగ్గర అయితే అన్నప్పుడు ఒక 10,000 15,000 తగ్గింది అన్నప్పుడు గేదెల రేట్లు అయితే మన దగ్గర స్టార్టింగ్ వచ్చి ₹1,00,000 కాడి నుంచి 1,40,000 కాకుండా 1,40,000 కాకుండా. ఇప్పుడు ఈ గేదె ఎంత పడుతుంది ధర? ఏదన్నా ఇది 1,45,000 పడుతుంది అన్న. 1,45,000 అంటే కొంచెం ఈ గేదెలో హై క్వాలిటీ గేదె. జనరల్ అయితే క్వాలిటీ గేది ఈ ఒక 3 నెలల్లో వచ్చిన క్వాలిటీ గేది, అదొక క్వాలిటీ వచ్చింది గేది. ఇప్పుడు అలాంటి క్వాలిటీ అనేది ఇప్పుడు వస్తే మళ్ళీ సైజ్ కూడా సేమ్ హైట్ క్వాలిటీ, హైట్ కూడా చూడండి సేమ్ హైట్, సైజు ఎత్తు ఎక్కువ, క్వాలిటీ. ఎన్ని అవుతుంటది బ్రదర్? ఏదన్నా ఇది 2 lakh క్వశ్చన్, సెకండ్ lakh క్వశ్చన్. ఇది 2 lakh క్వశ్చన్, 2 lakh. ఇది థర్డ్. ఇది టైం దీనికి ఇది ఇనేసింది అన్న. ఇప్పుడు 6 లీటర్లు పాలు అవుతుంది, పూటకు 6 లీటర్లు అవుతుంది. నేను వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు, పొద్దున్న సంగతి మొత్తం 3 రోజులు చూసుకోవచ్చు కదా. నేను 4 లీటర్ల పాలు చూపెడతాను గేదె దగ్గర. ఆ పాలు ఉండగలితే గేదెని తోలుకెళ్దాం, లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళి తగ్గిన నేను వెనక తోలుకొచ్చి ఎక్కడైతే సహా ఇచ్చేస్తాను రిటర్న్ కేర్. దూడ ఏముంది దీనికి? దీని దున్నపిల్ల పుట్టింది. అంటే ఒక నెల దున్నపిల్ల పెడితే, ఒక నెల ఏమో 5 రోజులు పెడతాయి. అది ఇదేనా దాని దూడ? అదే అన్న దూడ. ఓకే. ఎట్లా మీ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటది బ్రదర్ గేదెలు కొంటే? మన దగ్గర ఒక 6 గేదెలు కొంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న. ఎక్కడికైనా 6 గేదెలు కొంటే మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ. తర్వాత ఇంకో 4 గేదెలు కొనుక్కుని ఒక 2-3 కొనుక్కుంటే అలా డీజిల్ అనేది వేయించుకోవాలి. డీజిల్ నిమిత్తం వేయించుకోవాలి. ఒక 6 గేదెలు కొంటే ఫ్రీ మనం. ఇది శివుడు ఇంకా ఏం లేదు. అయితే ఇది ఇంకా టైం ఉంటది, ఇది ఇంకా ఒక నెల ఉంటది. ఒక నెల ఉంటది గేదె బాగా చేస్తుంది. ఇది ఇంకా 5 days ఉంటది అని కరెక్ట్గా. ఇంకా 5 days ఉంటది, కరెక్ట్గా 5 days ఉంటుంది. ఎట్లా ఇటు సైడ్ గేదెలు కొంటుంటారు కదా, కొనేటప్పుడు మళ్ళీ అంటే మాక్సిమం మీరు చెప్పినన్ని పాలిస్తాయి, లేకపోతే పాలలో మళ్ళీ అటు ఇటుగా అట్లా తక్కువ వేయడం? మనం ఎటువంటి ఇబ్బంది ఉండదు దీంట్లో. మనకు పాలు అవ్వకపోయినా మన రిటర్న్ తీసుకొచ్చేయచ్చు. ఇప్పుడు ఈయనకి ఏదో ఉందనుకో, ఇక్కడ 3 బోట్లు ఉండమనండి, పాలు చూసుకోమనండి. ఆయన అన్న పాలు నాకు ఒక 100 రూపాయలు భజన ఇమ్మని సరిపోతాయి, ఎక్కువ వద్దన్నా. అలా వేరే వాళ్ళు 10,000 20,000 భజన ఇమ్మంటండి. అలా కాదు, ఒక 100 రూపాయలు భజన ఇమ్మనండి. నేనన్నా పాలు అవుతేనే నా గేదెలు కొనుక్కొని తీసుకెళ్ళమని చెప్పండి. శివుడి గేదె అనుకో నేను పూసిస్తాను, అదేమన్నా ఆయన ఇక్కడికి వచ్చిన సెల్లో రికార్డింగ్ చేసుకుని నేను పూసి అని ఇస్తాను గేదెకి. అక్కడికి వెళ్ళే కానీ పాలు అవ్వకపోయినా రిటర్న్ వేసుకొచ్చేచ్చు. ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లి సాజీ ఇచ్చేస్తాను, అటు నుంచి కిరాయి గడి ఇచ్చేస్తాను, 2 ఇచ్చేస్తాను. ఫీడింగ్ ఎట్లుంటది ఇక్కడ? మీరు ఏం ఫీడింగ్ పెడతారు దీనికి? తిండి మామూలుగా నేను ఓన్లీ పచ్చగడ్డి, ఒట్టిగడ్డి. ఇంకో నా పచ్చగడ్డి వేస్తాం. అదేనా ఒక మోపే రైతు ఇప్పుడు ఎవరో అంత బీగర వచ్చి కోసిలాగా లేరు ఇప్పుడు. అదేనా మేము ఇదిగో ఒట్టిగడ్డి పచ్చగడ్డి అంతే. మనకి దానాలు కానీ ఏముండవండి, మొత్తం వీడియో చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడ దానా అన్నది కనపడుతుంది. మీ దగ్గరికి వెళ్ళి కానీ అక్కడ పెట్టుకోవచ్చు దానా. అంటే మీరు ఓన్లీ ఇక్కడ అంటే సేలింగ్ పర్పస్ కాబట్టి మీరు ఏమో ఫీడింగ్ అయితే అది మాలు ఏమంటారు, ఈ దానాలు అయితే పెట్టరు? మేము పెట్టమన్నా, మనం మన దానాలు అన్నది పెట్టం. మళ్ళీ ఎన్ని వస్తున్నాయి బ్రదర్ రేపు? రేపు 10 వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు
ఆల్రెడీ లోడింగ్ అవుతుంది, అంటే రావడానికి కొంచెం టైం పడుతుంది. రేపటికి ఈ టైం కాలకు వచ్చేస్తాయి. ఇలా సేలింగ్ ఎట్లుంది బ్రదర్ ఇక్కడ? ఇప్పుడు వర్షాకాలం కదా, అమ్మకాలు ఎట్లున్నాయి? అమ్మగారు అయితే వర్షాకాలం అంటే ఇప్పుడు మన సీజన్ అంటున్నాం కానీ సీజన్ కొంచెం లైట్ గా తక్కువ ఉన్నాయి. ఈ సీజన్ సీజన్ తక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే తక్కువేనా? అంటే ఎందుకంటే గేదెల రేట్లు ఎక్కువ ఉండడం వలన లేకపోతే ఎట్లని? ఇప్పుడు ఒక హర్యానా నుంచి వచ్చిన ఏదైనా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్న. కాస్ట్ ఎక్కువ ఉన్నా మనం వెళ్ళి కొనుక్కొని వచ్చినోడికి అమౌంట్ మనకి ఎక్కువ అవుతుంది. అలా వేరే దిక్కు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కొంచెం ఏంటంటే ధరలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. బయటనే అలాగ ఉన్నాయి ధరలు. మనం ఇప్పుడు ఇంకా అలా రైతుల దగ్గర తీసుకుని తిరిగి తెస్తే మనకు ఇప్పుడు 10,000 15,000 తగ్గుతుంది. మీరు కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు గేదెలు తీసుకునేటప్పుడు? మన దగ్గర ఇప్పుడు ఒక గేదెని కొన్నాం కన్నా ఒక రైతు దగ్గరికి వెళ్ళి గేదెని కొంటే ఒక మైకి, రొమ్ములకి, పాలుకి అన్నిటికి పూసి ఉట్టి మనం తీసుకొస్తాం గేదెని. అదే నమ్మకంతో మీకు ఇస్తాం గేదెని. అదే నమ్మకం మీరు అవ్వకపోతే మాకు దింపుతారు, నేను అలా దింపేస్తాను అంతే. దీంట్లో ఇబ్బంది ఏమీ లేదు, ప్రాబ్లం ఉన్నది లేదు. సో ఇప్పుడు మీరు తీసుకునే వాళ్ళు కూడా చెప్తారా మేము ఇన్ని లీటర్లు పాలు విన్నాం మా దగ్గర, ఇన్ని లీటర్లు పాలు చెప్తారన్న. ముందు మేము ఇన్ని లీటర్లు పాలు తాగాం, మా దగ్గర ఇన్ని లీటర్లు తాగాం అని చెప్తారు. దాంట్లో ఒక లీటర్ వచ్చి జనరల్ ఒక సంవత్సరానికి 1 లీటర్ పెరుగుతుంది అని 1 లీటర్ తగ్గదు ఏ గేదె. ఈతకి పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు 10 లీటర్లు అది ఇచ్చేస్తారన్న, అది ఒక కొంచెం ఫేక్. అర్థమేనా? పూత ఒక 10 అన్న ఫేక్. ఇంచుమించులో ఒక గేదె వచ్చి ఏదైనా క్వాలిటీ అన్నది 7 లీటర్లు 8 లీటర్లు ఇస్తుంది. దాని మించి ఎక్కువ ఇవ్వదు ఏ గేదె. అంటే హై క్వాలిటీ ఉంది గేదె 8 లీటర్ దాకా 8 లీటర్లు దాకా ఇస్తుంది. ఏ నా ఫామ్ కాదు, ఏ ఫామ్ లో కొన్నా 8 లీటర్లే ఏదైనా. మామూలు జనరల్ ఎక్కువ గేదెలు 5-6 లీటర్లు ఎక్కువ ఇస్తాయా? జనరల్ మా వాళ్ళగా చిన్న గేదెలలో లీస్ట్ లో తీసుకుంటే తక్కువ అంటే 5 లీటర్లు ఇస్తాయా? ఒక 4 లీటర్లు 5 లీటర్లు కాదు. రోజు మీద 10. రోజు మీద 10. 10 మీద అంటే ఒక్కొక్క గేదె ఉంటది 8 లీటర్లు ఇచ్చేది ఉంటది. అంటే స్టాక్ క్లోజింగ్ 8, 9, 10 అన్నది అవ్వదు పూటకు. ఏదైనా ఒక 7 లీటర్లు నేను వాళ్ళకి వచ్చిన రైతులు వాళ్ళకి చెప్పింది 10 లీటర్లు చెప్తే 10 లీటర్లు వాళ్ళు అనుకోకూడదు. ఏదైనా 8 లీటర్లు 7 లీటర్లు చూసుకోవాలంతే. 1 లీటర్ తక్కువ చెప్పుకున్నాం అనుకో మనకే మంచిది, మళ్ళీ రేపు కస్టమర్స్ అన్న పంపిస్తారు వాళ్ళు. అది దాన్ని బట్టి కస్టమర్స్ అన్న పోగొట్టుకోకూడదు. కస్టమర్ అన్నది నాకు కావాలి ఏదైనా, అందుకని ఎప్పుడు అలా చెప్పను. ఏదైనా ఇచ్చిదే చెప్తాను. ఇప్పుడు ఇది ఈనేసిందన్నా, ఇది రమ్మను వచ్చి, కానీ నేను అన్న ఇప్పుడు వీడియోలో చెప్పిన పాలు ఇక్కడ ఉన్న పాలు 3 పూటలు ఉంటేనే తీసుకోమని చెప్పను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉదయం 6 సాయంత్రం 6 అవుతుంది. నాకు ఎవరైనా వీడియో కాల్ చేయబడితే ఉదయం 6 లీటర్లు సాయంకాలం 6 లీటర్లు కూడా చూపెడతాను వీడియోలో. పిండి మనకు ఎటువంటి ఇబ్బంది లేదన్న. మనం నా సొంత డైరీ ఫామ్ ఇది. బోకర్లు వచ్చి వీడియోలు తీసి ఆ డైరీ ఫామ్ నాది పబ్లిక్ డైరీ ఫామ్ ఇది. నేను చూపెడతాను ఎనీ టైంలో వీడియో కాల్ చేయమని నేను చూపెడతాను గేదెని. వాళ్ళు వీడియో కాల్ చేయమంటే 10 నిమిషాలు కనుక లేట్ అవుతుందని చెప్తారు. నేను అలా కాదు, నీ ఫామ్ లో ఉంటాను బట్టి నా ఫామ్ పోతే నేను వీడియో కాల్ చేపెడితే 10 గేదెనన్నా చూపెడతాను. అది సో చూసుకోవచ్చు, శివ డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.